శ్రీనివాసరావు. నాకు గొలుగొండ మండలం పల్లపనాగందరపాలెం రెవెన్యూలో 43/3 సర్వే నెంబర్లో 1 ఎకరం విస్తీర్ణం గల భూమి చూడే సౌభాగ్యలక్ష్మి అనే నా భార్య పేరున ఉండేది. అది నేను టేకరి మరిడి గారి దగ్గర సెటిల్మెంట్ పట్టాదారు అయినటువంటి టేకరి మరిడి గారి దగ్గర కొనుక్కున్నాను. అది రీసర్వేలో పట్టాదారు పడిపోయింది తప్పు. కానీ దీన్ని మళ్ళీ ఆన్లైన్లో మా భార్య పేరు చూడే సౌభాగ్యలక్ష్మి గారి పేరుని నమోదు చేయవలసిందిగా గొలుగొండ మండల తహసీల్దారు శ్రీనివాసరావుని విఆర్ఓ నిహాల్ పడాలని కోరగా వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేసి నేను ఇవ్వకపోవడంతో వేరే వ్యక్తులు అదే మండలంలో వెలుగు సర్వేరుగా పనిచేసి ఇప్పుడు కసింకోటలో పనిచేస్తున్నటువంటి శ్రీరామూర్తి కుమార్తె పేరుని నమోదు చేసేశారు. దీనిపై నేను గౌరవ కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయగా శ్రీ తహసీల్దార్ వారిని విచారించి అలాగే నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేయగా ఈ విషయం ఈ విచారణలో ఉంది. ఆర్డీఓ గారిని విచారణ చేయమని కోరారు. అంతవరకు డిస్ప్యూట్లో ఉంచమని అన్నారు. మరి నా గొలుగొండ తహసీల్దార్ వైపు చర్యలు తీసుకుంటా అన్నారు. కానీ ఇప్పటి వరకు తీసుకోలేదు. ఈ లోపల చంద్రయ్యపాలెంకి చెందిన గిరిజన భూములను కూడా ఈయన తప్పుడుగా వేరే వ్యక్తులకు డబ్బులు తీసుకుని ఆన్లైన్ చేశారని ఈరోజు సోమవారం పూట గ్రీవెన్స్లో ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము అందరం కలిపి ఇటువంటి తప్పుడు చర్యలు చేస్తుండి అవినీతికి పాల్పడుతున్న గొలుగొండ ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ పార్టీ తరఫున నేను తక్షణమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని, నా భూమి నాకు ఆన్లైన్లో చేయాలని, జరాయితీ భూమిని అలాగే గిరిజనులకు న్యాయం చేయాలని తక్షణం ఎంఆర్ఓని విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేసి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను.